నేను చెప్పినట్టుగా నీరు కావాలా మన ప్రాంతానికి. కరువు మాట్లాడితే రాయలసీమ అంటే కరువు నీళ్లు ఉండేది కాదు. ఇవాళ ఆ పరిస్థితులు లేవు. ఇవాళ ఎప్పుడో దశాబ్దాలుగా చూస్తున్న హంద్రీనీవా పూర్తయితే ఎప్పుడో 700 మనకి శ్రీశైలం డ్యామ్ ఉంది, గండికోట రిజర్వాయర్ ఉంది, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఉంది, వెలుగోడు ఉంది, లేదా అక్కడ వేదవతి బ్యారేజ్, లేదా ఇక్కడ భైరవాణి తిప్ప వస్తున్నాయి. కొన్ని 1-6 ప్రాజెక్టులు కొట్టుకొని కూడా పోయాయి. అది నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలే. 1-6 ప్రాజెక్టులు కొట్టుకొని కూడా పోయాయి. కానీ ఇవాళ నీటి వనరులకు ఇబ్బంది లేదు. మనకు నీటి వనరులు తక్కువ ఉన్న నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా మనం ప్రత్యామ్నాయ పంటల వైపు పోయాం, వ్యవసాయం వైపు పోయాం. కాబట్టి ఇవాళ ఉద్యానవన ఉత్పత్తుల గురించి ప్రధానంగా ఇవాళ చెప్పారు. కడప జిల్లా అరటి గురించి కలెక్టర్ గారు ప్రస్తావించారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో మామిడి కానీ, చీనీ కానీ, పులివెందుల ప్రాంతంలో చీనీ కానీ, ఉద్యానవన ఉత్పత్తులకి ఇవాళ రాయలసీమ అనేది కేంద్రంగా మారింది. ఇవాళ నీటి వనరులు పెరిగిన నేపథ్యం, రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం మరింత సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా ఈ గోదావరి కావేరి అనుసంధానం ఏదైతే జరుగుతుందో దాని తర్వాత రాయలసీమ రూపురేఖలు వ్యవసాయ రంగంగా మారిపోతాయనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే వాటిని అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి మాత్రం కావాల్సిన పొలిటికల్ విల్ కావాలి, దాన్ని పూర్తి చేయాల్సినది కావాలి. ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అటువంటి పొలిటికల్ విల్ కలిగిన నాయకత్వం ఉన్నన్న విషయం కూడా మనకు తెలుసు. ఇవాళ మన రాష్ట్రంలోనే చూసుకుంటే మొత్తం ఈ ఉద్యాన పంటలను పండించే వాళ్ళు కరువు ప్రాంతంగా చెప్పుకుంటున్న రాయలసీమలో ఇవాళ రాష్ట్రంలో పండుతున్న ఉద్యాన ఉత్పత్తుల్లో ఎంత సాగు చేస్తున్న దాంట్లో 48% రాయలసీమ ప్రాంతంలో 19,50,000 ఎకరాల్లో ఇవాళ ఉద్యాన ఉత్పత్తుల సాగు జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 360 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు అవుతుంటే మన రాయలసీమ ప్రాంతం నుంచే 190 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు ఇవాళ మన దేశంగా కూడా ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి జరుగుతున్న విషయం కూడా మనకు తెలుసు.